Dear students, now we are going to solve the third problem in the common size balance sheet of management accounting. ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఫోర్త్ మోడల్లో థర్డ్ ప్రాబ్లమ్ని హౌ టు సాల్వ్, ఎలా సాల్వ్ చేద్దామో నేర్చుకుందాం. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం ఐ విష్ టు రీడ్ ఇట్. ది బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ అశ్వని లిమిటెడ్ అండ్ భరణి లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2007 ఆర్ గివెన్ బిలో. లయబిలిటీస్ అశ్వని లిమిటెడ్, భరణి లిమిటెడ్, అలాగే అసెట్స్ అశ్విని లిమిటెడ్, భరణి లిమిటెడ్. అంటే మనకి లాస్ట్ ప్రాబ్లంలో అయితే మనకి 2 years ఇచ్చాడు, ఇక్కడ 2 బిజినెస్ కన్సర్న్స్ ఇచ్చాడు, 2 వ్యాపార సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని లెక్కలో ఇవ్వబడింది అనమాట. లయబిలిటీ సైడ్ ఫస్ట్ క్రెడిటార్స్ రుణదాతలు 42 lakhs, 154 lakhs. అదర్ కరెంట్ లయబిలిటీస్ 78 lakhs, 62 lakhs. లాంగ్ టర్మ్ లోన్స్ 225, 318. క్యాపిటల్ 658 lakhs, 493 lakhs. టోటల్ 1003, 1027. ఎసెట్ సైడ్ క్యాష్ 27 అంటే 27 lakhs అనమాట, అది 72 lakhs. డెటార్స్ 220, 226. స్టాక్ 100, 174. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 11 lakh, 21 lakh. అదర్ కరెంట్ అసెట్స్ 10, 21. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ నికర స్థిరాస్తులు 635, 513. టోటల్ 1003 and 1027. ప్రిపేర్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఫస్ట్ ఎప్పటిలాగే మామూలుగా కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ అశ్వని లిమిటెడ్ అండ్ భరణి లిమిటెడ్ ఫర్ ది ఇయర్ 31st March 2007, 31/3/2007 నాటి అశ్వని లిమిటెడ్ మరియు భరణి లిమిటెడ్ల కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ అంటే సమపరిమాణ ఆస్తులు పట్టిని ఎట్టికి పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత ఫస్ట్ ఎప్పటిలాగే వివరాలు అశ్వని లిమిటెడ్ పర్సంటేజ్, భరణి లిమిటెడ్ పర్సంటేజ్. ఇదివరకు అయితే మనకి ఎలా ఉండేది 2016 పర్సంటేజ్, 2017 పర్సంటేజ్, అలా 2 years ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు, అలా చేసేవాడు. ఇప్పుడు 2 firms ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట ప్రాబ్లంలో. మామూలుగా మళ్ళీ ఎప్పటిలాగే ప్రొసీజర్ ఏం మారదు. ఫస్ట్ ఎప్పటిలాగే కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు క్యాష్ 27, 72 ఇచ్చాడు. అలాగే డెటార్స్ రుణగ్రస్తులు 220, 226. అలాగే స్టాక్ సరుకు 100, 174. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించిన వ్యయాలు 11, 21. అదర్ కరెంట్ అసెట్స్ ఇతర ప్రస్తుత ఆస్తులు 10, 21 ఇచ్చాడు. టోటల్ చేసేస్తాం 368, 514 వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏమంటామంటే టోటల్ కరెంట్ అసెట్స్, మొత్తం ప్రస్తుత ఆస్తులు క్యాపిటల్ ఏ. ఇప్పుడు రెండవసారి ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు. ఇందులో నెట్ ఫిక్స్డ్ అసెట్స్ నికర స్థిరాస్తులు ఇచ్చాడు, అంటే స్థిరాస్తుల్లోంచి డిప్రిషియేషన్ డిడక్ట్ చేయగా, అంటే తరుగుదల తీసివేయగా వచ్చిన స్థిరాస్తుల వాల్యూ ఇచ్చాడు అనమాట. అది డైరెక్ట్గా ఇచ్చాడు. మనకి ల్యాండ్ ఎంత, బిల్డింగ్ ఎంత, ఫర్నిచర్ ఎంత, మోటార్ వెహికల్స్ ఎంత, కంప్యూటర్స్ ఎంత అని ఇలా మనకి ఫిక్స్డ్ అసెట్స్ని విడివిడిగా చెప్పకుండా మొత్తంగా ఇచ్చేసాడు కాబట్టి 635 అంటే. అలాగే ఇది 513, 635, 513 వేసుకుంటాం. వాటిని టోటల్ చేస్తే టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం స్థిరాస్తులు బి పెట్టి 635, 513. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు థర్డ్ ఏంటంటే సి. ఈ లెక్కలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డాష్ పెట్టేసాం. అప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం పెట్టుబడులు కూడా ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడు టోటల్ అసెట్స్ మొత్తం ఆస్తులు A+B+C, A+B+C. A 368, B ఏమో 635. ఈ రెండు కలిపి 1003 అవుతుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్స్ లేవు కాబట్టి. అలాగే 514, 513 కలిపితే 1027 రూపీస్ అవుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ అప్పటిగా వాటిని టోటల్ చేస్తే మనం టోటల్ అసెట్స్ అంటాం కదా, అయిపోయింది. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు. ఇందులో సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 42, 154 ఇచ్చాడు. అట్లాగే అదర్ కరెంట్ లయబిలిటీస్ ఇతర ప్రస్తుత అప్పులు 78, 62 ఇచ్చాడు. వాటిని టోటల్ చేస్తే 120, 216 వచ్చింది. టోటల్ కరెంట్ లయబిలిటీస్ మొత్తం ప్రస్తుత అప్పులు డి అవుతుంది అనమాట. ఆ తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్ దీర్ఘకాలిక రుణాలు. లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చాడు. దీర్ఘకాలిక రుణాలు ఏంటంటే 225, 318 ఒకటే ఇచ్చాడు కాబట్టి డిబెంచర్లు లేవు, బ్యాంక్ లోన్స్ లేవు కాబట్టి
మనం ఇది 225 ఒకటేసి టోటల్ చేసుకుంటాం, అలాగే 318 వేసి టోటల్ చేస్తాం. అప్పుడు ఏది అవుతుందంటే టోటల్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ మొత్తం దీర్ఘకాలిక రుణాలు ఎంతంటే ఎంతంటే 225, 318. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఫండ్స్, ఇందులో మనకి ఏముంటాయి, షేర్ క్యాపిటల్, క్యాపిటల్ రిజర్వ్, రిజర్వ్ ఫండ్, జనరల్ రిజర్వ్, సింకింగ్ ఫండ్, P&L అకౌంట్, రిటైర్డ్ ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా షేర్ హోల్డర్స్ ఫండ్స్ అవుతాయి. అందులో షేర్ క్యాపిటల్ ఒకటే ఉంది, మూలధనం 658, 493 ఇచ్చాడు. టోటల్ చేసేస్తాం 658, 493 టోటల్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. మొత్తం వాటాదారులు ఇది ఎఫ్ ఎంతంటే 658, ఇదేమో 493. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ లైబిలిటీస్ మొత్తం అప్పులు ఎంత వస్తాయంటే D ప్లస్ E ప్లస్ F. D ఇదిగో E ప్లస్ F కలిపితే 1003, అలాగే D E F కలిపితే 1027 వచ్చింది. ఇవన్నీ కూడా ల్యాక్స్లో, LAKHS ల్యాక్స్లో అని రాసుకోవాలి, లక్షల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ లైబిలిటీస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా మీ పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పారంటే టోటల్ అసెట్స్ని, అశ్విని లిమిటెడ్లో ఉన్న టోటల్ అసెట్స్ని 100 అనుకోండి. అప్పుడు మనం మిగతా వాటికి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగంటే 1003కి 100 అయితే 27కి హౌ మచ్ అంటే 2.69. అలాగే 1003కి 100 అయితే 220కి హౌ మచ్ అంటే 21.93. అలాగే 1003కి 100 అయితే 100కి హౌ మచ్ అంటే 9.97. అలాగే 1003కి 100 అయితే 11కి హౌ మచ్ అంటే 1.10. అలాగే 1003కి 100 అయితే కనుక 10కి ఎంతంటే 1 వచ్చింది. ఈ టోటల్ చేసుకుంటాం 36.69 వచ్చింది. అట్లాగే 1003కి 100 అయితే 635కి హౌ మచ్ అంటే 63.31 వచ్చింది. అదే మనం టోటల్ కింద తీసుకుంటాం కదా. అప్పుడు ఏం చేస్తామంటే అక్కడికి మనకి అశ్విని లిమిటెడ్ వారి అసెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు లైబిలిటీస్కి వస్తాం. ఈ లైబిలిటీస్లో కూడా టోటల్ లైబిలిటీస్ని ఇప్పుడు కూడా 100 అనుకుని మిగతా వాటికి అన్నిటిని ఎప్పటిలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాం. 1003కి 100 అయితే 42కి హౌ మచ్ అంటే 4.19. అలాగే 1003కి 100 అయితే మనకి 78కి హౌ మచ్ అంటే 7.78 వచ్చింది. అలాగే 1003కి 100 అయితే 120కి హౌ మచ్ అంటే 11.96. అలాగే 1003కి 100 అయితే కనుక మనకి 225కి హౌ మచ్ అంటే 22.43. అదే ఇక్కడ వేసుకుంటాం అనుకోండి. అలాగే 1003కి 100 అయితే 658కి హౌ మచ్ అంటే 65.60 వచ్చింది. అదే ఇక్కడ మనం టోటల్లో వేసుకుంటాం అనుకోండి. అలా ప్రతి దానికి మనం ఏం చేస్తామంటే మనం అశ్విని లిమిటెడ్కి సంబంధించిన లైబిలిటీస్ అన్నిటికి కూడా పర్సంటేజ్లు కట్టేసాం. ఇప్పుడు భరణి లిమిటెడ్కి వస్తాం. ఇక్కడ టోటల్ ఎంత ఉంది, అసెట్స్ 1027 ఉంది. దాన్ని 100 అనుకుని మిగతా అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొస్తాం. ఎలాగంటే 1027కి 100 అయితే 72కి హౌ మచ్ అంటే 7.01. అలాగే 1027కి 100 అయితే 226కి హౌ మచ్ అంటే 22.01. అలాగే 1027కి 100 అయితే 174కి ఎంతంటే 16.94. అలాగే 1027కి 100 అయితే కనుక 21కి హౌ మచ్ అంటే 2.04. ఇది కూడా సేమ్ అమౌంట్ కాబట్టి 2.04 అవుతుంది. అలాగే 1027కి 100 అయితే 514కి ఎంతంటే 50.05. అలాగే 1027కి 100 అయితే 513కి హౌ మచ్ అంటే 49.95 వచ్చింది అనమాట. ఇలా మనం ఏంటంటే భరణి లిమిటెడ్లోని అసెట్స్ అన్నిటికీ కూడా క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఆ తర్వాత భరణి లిమిటెడ్లోని లైబిలిటీస్ని కూడా 100 అనుకుంటాం. ఇది కూడా టోటల్ అంతే కదా, అసెట్స్ ఎంత ఉంటుందో లైబిలిటీస్ కూడా అంతే ఉంటుందో. బ్యాలెన్స్ షీట్లో 1027కి 100 అయితే కనుక 154కి హౌ మచ్ అంటే 15 వచ్చింది. అట్లాగే 1027కి 100 అయితే కనుక 62కి హౌ మచ్ అంటే 6.04 వచ్చింది. అట్లాగే 1027కి 100 అయితే 216కి హౌ మచ్ అంటే 21.04. అలాగే 1027కి 100 అయితే కనుక 318కి ఎంత అంటే 30.96. అలాగే ఇది కూడా అదే సేమ్ అవుతుంది కదా. అలాగే 1027కి 100 అయితే కనుక 493కి హౌ మచ్ అంటే 48. ఇది కూడా సేమ్ అంతే కాబట్టి 48 వేసుకుంటాం. ఇలా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా 2 ఇయర్స్ ఇచ్చినా సరే 2 ఫర్మ్స్ ఇచ్చినా సరే సేమ్ ప్రొసీజర్. ఇక్కడ అశ్విని లిమిటెడ్, భరణి లిమిటెడ్ పెట్టుకుంటాం. ఇలా పర్సంటేజ్లు అలా కట్టుకుంటాం. సేమ్ కట్టి మొత్తం ప్రాబ్లం అంతా కూడా ఇలా సేమ్ కంప్లీట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ కూడా టోటల్ అసెట్స్ని, లైబిలిటీస్ని మనం ఏం చేస్తామంటే
100 అనుకుని మిగతా వాటికి మాత్రం ఎప్పటిలాగే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.